Hello everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today we are going to learn about the usage of modal auxiliaries in sentences. See the sentences here? వీటిని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నేను వెళ్ళగలను అంటే ఐ కెన్ గో. ఐ కెన్ గో. అదే ఇక్కడ నేను నేర్చుకోగలను అంటే ఐ కెన్ లెర్న్. ఐ కెన్ లెర్న్. అదే ఇక్కడ నేను చేయగలను అంటే ఐ కెన్ డూ. ఐ కెన్ డూ. నెక్స్ట్ వన్, నేను వెళ్ళగలిగాను అంటే ఐ కుడ్ గో. ఐ కుడ్ గో. అదే ఇక్కడ నేను నేర్చుకోగలిగాను అంటే ఐ కుడ్ లెర్న్. ఐ కుడ్ లెర్న్. అదే ఇక్కడ నేను చేయగలిగాను అంటే ఐ కుడ్ డూ. ఐ కుడ్ డూ. నెక్స్ట్ వన్, నేను వెళ్ళేవాడిని అంటే ఐ వుడ్ గో. ఐ వుడ్ గో. అదే ఇక్కడ నేను నేర్చుకునేవాడిని అంటే ఐ వుడ్ లెర్న్. ఐ వుడ్ లెర్న్. అదే ఇక్కడ నేను చేసేవాడిని అంటే ఐ వుడ్ డూ. ఐ వుడ్ డూ. నెక్స్ట్ వన్, నేను ఖచ్చితంగా వెళ్తాను అంటే ఐ విల్ గో. ఐ విల్ గో. అదే ఇక్కడ నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను అంటే ఐ విల్ లెర్న్. ఐ విల్ లెర్న్. అదే ఇక్కడ నేను ఖచ్చితంగా చేస్తాను అంటే ఐ విల్ డూ. ఐ విల్ డూ. నెక్స్ట్ వన్, నేను వెళతాను అంటే ఐ షల్ గో. ఐ షల్ గో. అదే ఇక్కడ నేను నేర్చుకుంటాను అంటే ఐ షల్ లెర్న్. ఐ షల్ లెర్న్. అదే ఇక్కడ నేను చేస్తాను అంటే ఐ షల్ డూ. ఐ షల్ డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళాలి అంటే యూ షుడ్ గో. యూ షుడ్ గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకోవాలి అంటే యూ షుడ్ లెర్న్. యూ షుడ్ లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేయాలి అంటే యూ షుడ్ డూ. యూ షుడ్ డూ. నెక్స్ట్ వన్, అతను వెళ్ళవచ్చు అంటే హీ మే గో. హీ మే గో. అదే ఇక్కడ అతను నేర్చుకోవచ్చు అంటే హీ మే లెర్న్. హీ మే లెర్న్. అదే ఇక్కడ అతను చేయవచ్చు అంటే హీ మే డూ. హీ మే డూ. నెక్స్ట్ వన్, అతను వెళ్ళి ఉండవచ్చు అంటే హీ మైట్ గో. హీ మైట్ గో. అదే ఇక్కడ అతను నేర్చుకొని ఉండవచ్చు అంటే హీ మైట్ లెర్న్. హీ మైట్ లెర్న్. అదే ఇక్కడ అతను చేసి ఉండవచ్చు అంటే హీ మైట్ డూ. హీ మైట్ డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళి తీరాలి అంటే యు మస్ట్ గో. యు మస్ట్ గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకొని తీరాలి అంటే యు మస్ట్ లెర్న్. యు మస్ట్ లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేసి తీరాలి అంటే యు మస్ట్ డూ. యు మస్ట్ డూ. నెక్స్ట్ వన్, నాకు వెళ్ళవలసిన బాధ్యత ఉంది అంటే ఐ ఆత్ టు గో. ఐ ఆత్ టు గో. అదే ఇక్కడ నాకు నేర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అంటే ఐ ఆత్ టు లెర్న్. ఐ ఆత్ టు లెర్న్. అదే ఇక్కడ నాకు చేయాల్సిన బాధ్యత ఉంది అంటే ఐ ఆట్ టు డూ. ఐ ఆట్ టు డూ. నెక్స్ట్ వన్, నాకు వెళ్ళవలసిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు గో. ఐ నీడ్ టు గో. అదే ఇక్కడ నాకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు లెర్న్. ఐ నీడ్ టు లెర్న్. అదే ఇక్కడ నేను చేయాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు డూ. ఐ నీడ్ టు డూ. నెక్స్ట్ వన్, నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు వెళ్ళేవాడిని అంటే ఐ యూజ్డ్ టు గో ఇన్ మై 9th స్టాండర్డ్. ఐ యూజ్డ్ టు గో ఇన్ మై 9th స్టాండర్డ్. అదే ఇక్కడ నేను డిగ్రీలో ఉన్నప్పుడు నేర్చుకునే దానిని అంటే ఐ యూజ్డ్ టు లెర్న్ ఇన్ మై డిగ్రీ. ఐ యూజ్డ్ టు లెర్న్ ఇన్ మై డిగ్రీ. అదే ఇక్కడ నేను డిగ్రీలో ఉన్నప్పుడు చేసేదానిని అంటే ఐ యూజ్డ్ టు డూ ఇన్ మై డిగ్రీ. ఐ యూజ్డ్ టు డూ ఇన్ మై డిగ్రీ. నెక్స్ట్ వన్, నాకు వెళ్ళే ధైర్యం ఉంది అంటే ఐ డేర్ టు గో. ఐ డేర్ టు గో. అదే ఇక్కడ నాకు నేర్చుకునే ధైర్యం ఉంది అంటే ఐ డేర్ టు లెర్న్. ఐ డేర్ టు లెర్న్. అదే ఇక్కడ నాకు చేసే ధైర్యం ఉంది అంటే ఐ డేర్ టు డూ. ఐ డేర్ టు డూ. నెక్స్ట్ వన్, నేను వెళ్ళలేను అంటే ఐ కాంట్ గో. ఐ కాంట్ గో. అదే ఇక్కడ నేను నేర్చుకోలేను అంటే ఐ కాంట్ లెర్న్. ఐ కాంట్ లెర్న్. అదే ఇక్కడ నేను చేయలేను అంటే ఐ కాంట్ డూ. ఐ కాంట్ డూ. నెక్స్ట్ వన్, నేను వెళ్ళలేకపోయాను అంటే
ఐ కుడ్ నాట్ గో, ఐ కుడ్ నాట్ గో. అదే ఇక్కడ నేను నేర్చుకోలేకపోయాను అంటే ఐ కుడ్ నాట్ లెర్న్, ఐ కుడ్ నాట్ లెర్న్. అదే ఇక్కడ నేను చేయలేకపోయాను అంటే ఐ కుడ్ నాట్ డూ, ఐ కుడ్ నాట్ డూ. నెక్స్ట్ వన్, నేను వెళ్ళేవాడిని కాదు అంటే ఐ వుడ్ నాట్ గో, ఐ వుడ్ నాట్ గో. అదే ఇక్కడ నేను నేర్చుకునేవాడిని కాదు అంటే ఐ వుడ్ నాట్ లెర్న్, ఐ వుడ్ నాట్ లెర్న్. అదే ఇక్కడ నేను చేసేవాడిని కాదు అంటే ఐ వుడ్ నాట్ డూ, ఐ వుడ్ నాట్ డూ. నెక్స్ట్ వన్, నేను వెళ్ళవచ్చా అంటే మే ఐ గో ఆర్ షెల్ ఐ గో, మే ఐ గో ఆర్ షెల్ ఐ గో. అదే ఇక్కడ నేను నేర్చుకోవచ్చా అంటే మే ఐ లెర్న్ ఆర్ షెల్ ఐ లెర్న్, మే ఐ లెర్న్ ఆర్ షెల్ ఐ లెర్న్. అదే ఇక్కడ నేను చేయవచ్చా అంటే మే ఐ డూ ఆర్ షెల్ ఐ డూ, మే ఐ డూ ఆర్ షెల్ ఐ డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళకూడదు అంటే యూ షుడ్ నాట్ గో, యూ షుడ్ నాట్ గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకోకూడదు అంటే యూ షుడ్ నాట్ లెర్న్, యూ షుడ్ నాట్ లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేయకూడదు అంటే యూ షుడ్ నాట్ డూ, యూ షుడ్ నాట్ డూ. నెక్స్ట్ వన్, అతను వెళ్ళవచ్చు అంటే హీ మే గో, హీ మే గో. అదే ఇక్కడ అతను నేర్చుకోవచ్చు అంటే హీ మే లెర్న్, హీ మే లెర్న్. అదే ఇక్కడ అతను చేయవచ్చు అంటే హీ మే డూ, హీ మే డూ. నెక్స్ట్ వన్, అతను వెళ్ళకపోవచ్చు అంటే హీ మే నాట్ గో, హీ మే నాట్ గో. అదే ఇక్కడ అతను నేర్చుకోకపోవచ్చు అంటే హీ మే నాట్ లెర్న్, హీ మే నాట్ లెర్న్. అదే ఇక్కడ అతను చేయకపోవచ్చు అంటే హీ మే నాట్ డూ, హీ మే నాట్ డూ. నెక్స్ట్ వన్, అతను వెళ్ళి ఉండకపోవచ్చు అంటే హీ మైట్ నాట్ గో, హీ మైట్ నాట్ గో. అదే ఇక్కడ అతను నేర్చుకొని ఉండకపోవచ్చు అంటే హీ మైట్ నాట్ లెర్న్, హీ మైట్ నాట్ లెర్న్. అదే ఇక్కడ అతను చేసి ఉండకపోవచ్చు అంటే హీ మైట్ నాట్ డూ, హీ మైట్ నాట్ డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళి తీరకూడదు లేదా ఖచ్చితంగా వెళ్ళకూడదు అంటే యూ మస్ట్ నాట్ గో, యూ మస్ట్ నాట్ గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకోకూడదు అంటే యూ మస్ట్ నాట్ లెర్న్, యూ మస్ట్ నాట్ లెర్న్. అదే ఇక్కడ నువ్వు ఖచ్చితంగా చేయకూడదు అంటే యూ మస్ట్ నాట్ డూ, యూ మస్ట్ నాట్ డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళగలవా అంటే కెన్ యూ గో, కెన్ యూ గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకోగలవా అంటే కెన్ యూ లెర్న్, కెన్ యూ లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేయగలవా అంటే కెన్ యూ డూ, కెన్ యూ డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళగలిగావా అంటే కుడ్ యు గో, కుడ్ యు గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకోగలిగావా అంటే కుడ్ యు లెర్న్, కుడ్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేయగలిగావా అంటే కుడ్ యు డూ, కుడ్ యు డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళేవాడివా అంటే వుడ్ యు గో, వుడ్ యు గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకునేవాడివా అంటే వుడ్ యు లెర్న్, వుడ్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేసేవాడివా అంటే వుడ్ యు డూ, వుడ్ యు డూ. నెక్స్ట్ వన్, నేను వెళ్ళాలా అంటే షుడ్ ఐ గో, షుడ్ ఐ గో. అదే ఇక్కడ నేను నేర్చుకోవాలా అంటే షుడ్ ఐ లెర్న్, షుడ్ ఐ లెర్న్. అదే ఇక్కడ నేను చేయాలా అంటే షుడ్ ఐ డూ, షుడ్ ఐ డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళలేవా అంటే కాంట్ యు గో, కాంట్ యు గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకోలేవా అంటే కాంట్ యు లెర్న్, కాంట్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేయలేవా అంటే కాంట్ యు డూ, కాంట్ యు డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళలేకపోయావా అంటే కుడెంట్ యు గో, కుడెంట్ యు గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకోలేకపోయావా అంటే కుడెంట్ యు లెర్న్, కుడెంట్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేయలేకపోయావా అంటే కుడెంట్ యు డూ, కుడెంట్ యు డూ. నెక్స్ట్ వన్, నువ్వు వెళ్ళేవాడివి కాదా అంటే వుడెంట్ యు గో, వుడెంట్ యు గో. అదే ఇక్కడ నువ్వు నేర్చుకునేవాడివి కాదా అంటే వుడెంట్ యు లెర్న్, వుడెంట్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వు చేసుకునేవాడివి కాదా అంటే వుడెంట్ యు డూ, వుడెంట్ యు డూ. నెక్స్ట్ వన్, నేను వెళ్ళకూడదా అంటే షుడెంట్ ఐ గో, షుడెంట్ ఐ గో. అదే ఇక్కడ నేను నేర్చుకోకూడదా అంటే షుడెంట్ ఐ లెర్న్, షుడెంట్ ఐ లెర్న్. అదే ఇక్కడ నేను చేయకూడదా అంటే షుడెంట్ ఐ డూ, షుడెంట్ ఐ డూ. నెక్స్ట్ వన్, నువ్వు ఎలా వెళ్ళగలవు అంటే హౌ కెన్ యు గో, హౌ కెన్ యు గో. అదే ఇక్కడ నువ్వు ఎలా నేర్చుకోగలవు అంటే హౌ కెన్ యు లెర్న్,
హౌ కెన్ యూ లెర్న్. అదే ఇక్కడ నువ్వు ఎలా చేయగలవు అంటే హౌ కెన్ యూ డూ. హౌ కెన్ యూ డూ. నెక్స్ట్ వన్, నువ్వు ఎలా వెళ్ళగలిగావు అంటే హౌ కుడ్ యు గో. హౌ కుడ్ యు గో. అదే ఇక్కడ నువ్వు ఎలా నేర్చుకోగలిగావు అంటే హౌ కుడ్ యు లెర్న్. హౌ కుడ్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వు ఎలా చేయగలిగావు అంటే హౌ కుడ్ యు డూ. హౌ కుడ్ యు డూ. నెక్స్ట్ వన్, నువ్వు ఎలా వెళ్ళేవాడివి అంటే హౌ వుడ్ యు గో. హౌ వుడ్ యు గో. అదే ఇక్కడ నువ్వు ఎలా నేర్చుకునేవాడివి అంటే హౌ వుడ్ యు లెర్న్. హౌ వుడ్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వు ఎలా చేసేవాడివి అంటే హౌ వుడ్ యు డూ. హౌ వుడ్ యు డూ. నెక్స్ట్ వన్, నేను ఎందుకు వెళ్ళాలి అంటే వై షుడ్ ఐ గో. వై షుడ్ ఐ గో. అదే ఇక్కడ నేను ఎందుకు నేర్చుకోవాలి అంటే వై షుడ్ ఐ లెర్న్. వై షుడ్ ఐ లెర్న్. అదే ఇక్కడ నేను ఎందుకు చేయాలి అంటే వై షుడ్ ఐ డూ. వై షుడ్ ఐ డూ. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు వెళ్ళలేవు అంటే వై కాంట్ యు గో. వై కాంట్ యు గో. అదే ఇక్కడ నువ్వెందుకు నేర్చుకోలేవు అంటే వై కాంట్ యు లెర్న్. వై కాంట్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వెందుకు చేయలేవు అంటే వై కాంట్ యు డూ. వై కాంట్ యు డూ. నెక్స్ట్ వన్, నువ్వు ఎందుకు వెళ్ళలేకపోయావు అంటే వై కుడెంట్ యు గో. వై కుడెంట్ యు గో. అదే ఇక్కడ నువ్వెందుకు నేర్చుకోలేకపోయావు అంటే వై కుడెంట్ యు లెర్న్. వై కుడెంట్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వెందుకు చేయలేకపోయావు అంటే వై కుడెంట్ యు డూ. వై కుడెంట్ యు డూ. నెక్స్ట్ వన్, నువ్వెందుకు వెళ్ళేవాడివి కాదు అంటే వై వుడెంట్ యు గో. వై వుడెంట్ యు గో. అదే ఇక్కడ నువ్వెందుకు నేర్చుకునేవాడివి కాదు అంటే వై వుడెంట్ యు లెర్న్. వై వుడెంట్ యు లెర్న్. అదే ఇక్కడ నువ్వెందుకు చేసేవాడివి కాదు అంటే వై వుడెంట్ యు డూ. వై వుడెంట్ యు డూ. నెక్స్ట్ వన్, నేనెందుకు వెళ్ళకూడదు అంటే వై షుడెంట్ ఐ గో. వై షుడెంట్ ఐ గో. అదే ఇక్కడ నేనెందుకు నేర్చుకోకూడదు అంటే వై షుడెంట్ ఐ లెర్న్. వై షుడెంట్ ఐ లెర్న్. అదే ఇక్కడ నేనెందుకు చేయకూడదు అంటే వై షుడెంట్ ఐ డూ. వై షుడెంట్ ఐ డూ. నెక్స్ట్ వన్, అసైన్మెంట్. ఐ హ్యావ్ సమ్ అసైన్మెంట్ క్వశ్చన్స్ ఫర్ యూ. సీ ద క్వశ్చన్స్ హియర్. నువ్వు ఎందుకు అడగలేవు. నువ్వు ఎలా అడగగలిగావు. నువ్వు అడిగేవాడివి కాదా. నేను ఖచ్చితంగా అడుగుతాను. అతను అడగకపోవచ్చు. నేను అడగకూడదా. అతను అడిగి ఉండవచ్చు. నేను అడిగి తీరాలి. నీకు అడగాల్సిన బాధ్యత ఉంది. నాకు అడగాల్సిన అవసరం ఉంది. నాకు అడిగే ధైర్యం ఉంది. వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe to my channel for more videos. We will meet in next class. Thank you.